ప్రిన్సెస్ వెనకబడేసాం నాపసాన్ని మూతి పెట్టి ఎట్లా చూస్తుంది చూడండి. ఎంత ధైర్యం వీడికి. ఇటు పాటికి డ్రైవింగ్ చేసుకుంటున్నాడు. చెట్టంత పొట్టి ప్రాణాన్ని డిక్కీలో పెట్టేశాడు. పంచాయతీ పెట్టాల్సిందే అంటుంది. దీని బొందలే అని నేనైతే చైనా వచ్చేసా. చైనా అంటే నిజంగా వేరే దేశం రాలేదు. సిడ్నీ ట్రిప్ వెళ్ళినప్పుడు మొన్న చైనా టౌన్ అని ఒక ప్లేస్ ఉండింది. అంటే మినీ చైనా లాగా ఉంటుంది. అందులో హాట్ పాట్స్ సర్వ్ చేసి ఒక రెస్టారెంట్కి వచ్చాను. వీడేందో రసం గిన్నె తెచ్చి ఉడకబెడుతున్నాడు. దాన్నే సూప్ అంటున్నాడు స్టైలిష్ గా. ఏం లేదబ్బా, మన ఇంటి పప్పులు పొడుములు ఇవన్నీ తిని తిని బోరు కొట్టి పక్కింటి పుల్లకూర రుచి చూద్దామని వెళ్ళా. తీరా చూస్తే ఇక్కడ కూడా కారం నూనె ఇవన్నీ దంచి కొట్టాడు. అది తినగానే నాకు కూడా తిప్పి తిప్పి కొట్టింది. అందుకని ఒక డెజర్ట్ తినేసి పొట్ట మళ్ళీ బాగు చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఏడు చూస్తే జేబులో పట్టేంత దిబ్బరొట్ల మధ్యలో ఐస్ క్రీములు పెట్టిస్తున్నారు. దీన్నే పాకెట్ ప్యాన్ కేక్స్ అంటున్నారు. ఇక్కడ చాలా ఫేమస్. నేను తిన్న ఫుడ్స్ అన్నిటిలోకి ఇదే నచ్చింది ఇక్కడ. మళ్ళీ చీప్ కూడా $6 అంతే. ఇదంతా తినేసి నీ ఇంటికి వెళ్ళి కోలా చూరతో పాటు మళ్ళీ బయటికి వెళ్ళాను. ఈలో బండ చూడండి, బయటే బెడ్ వేసుకుని ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వకుండా పంచాయతీ పెట్టాల్సిందే అని వీడియో స్టార్టింగ్ లో చెప్పాం కదా. ఇంతకీ మీ యాడమ్స్ ఇద్దరిని తీసుకొని ఎక్కడికి వెళ్ళానో తెలియాలంటే ఈ షార్ట్ కింద లాంగ్ వీడియో లింక్ ఉంది, చూడండి అని హెడ్ టర్నింగ్ ఇచ్చి కోలా కూడా చెప్తుంది.